ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏంటి నిద్ర పట్టట్లేదా? కొత్త ప్లేస్ కదా అందుకే. మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? అదేం లేదు. అవును, మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా? అవునా? నీకేమైనా కావాలంటే అడుగు, మొహమాట పడకు. అమ్మాయిలు ప్రేమిస్తే ఏమైనా ఇస్తారు. రేపు రమ్మని చెప్పురా. ఏమైందో చెప్పకుండా లోపా లోపా అంటావేంట్రా? లోపల పావురా. పావా? ఇక్కడ కూర్చుందిరా. కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవాళ్ళరా. ఎక్కడుంది? అయ్యో అది వస్తుందా? అయ్యో ఇక్కడికే వస్తుందా? అమ్మ దీనమ్మ. ఓ ఆ పామా? ఆ పాము అంటది ఏంట్రా? దీనికి భయపడ్డావా? ఇది మా పెంపుడు పాము. పెంపుడు పావా? ఇదో పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందిరా. ఎవరైనా కుక్కని పెంచుకుంటాడు, పిల్లని పెంచుకుంటాడు, మహా తెలుగుని పెంచుకుంటాడు. పావుని పెంచుకోవడం ఏంటి? దీనికి కూరలు ఉండవు. పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతామని మా వాళ్ళ నమ్మకం. అందుకే దీన్ని పెంచుతున్నారు. నువ్వు బాగా నచ్చినట్టున్నావు, అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఓ ఒక్క పావేనా? ఇంకా సింహం, చింపాంజీ, ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా? అలాంటివేం లేవు. బతికించావు. కూరలు లేవంట్రా. 10 ఏళ్ళు పడుకుందాం. అమ్మా ఏం ఫ్యామిలీ తల్లి మీది. నిజంగా కూరలు లేవా? లేవు. బాయ్ బుల్లి హారిక. గుడ్ నైట్. ఏమైందిరా? గుడ్ మార్నింగ్ అంకుల్స్. ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. నా ఫోన్ ఇది. అయ్ బాబాయ్ నా ఫోన్ కనపట్లేదు. రే నాది కూడా లేదురా. రేయ్ ఈ జుమాన్జీ గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మాడితే ఉన్నాయి. ఎక్కడా? పదండి చూపిస్తా. తాడి చెట్టు మొహవాడా చెట్టు చుట్టూ తిప్పుతాడేంట్రా నాయన? వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా 10 సార్లు చూసుంటాడు. ఇక్కడ ఎందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఎక్కడా? అదిగో అక్కడ. గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లను చెట్లు కట్టారేంట్రా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు. ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు, ఇది మర్చిపోయినే మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్. ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ము అయిపోద్ది, సేమ్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండవు. ఒరే శాకాహారం, నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా. నువ్వు మొక్కకి ఎక్కువ, చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాలు చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? అది నా ఫోనేరా? నాది నాది. ఎల్రా ఎత్తు ఎత్తు. హలో 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 దేవర్ తంబాకు బేకు. చిచి ఏమ్మా వీళ్ళపిచ్చి నాకు పట్టినట్టుందిరా. రే నేనా? ఏదో గ్రహాంతుల వాసం మధ్యనట్టుందిరా. రే నువ్వు పెట్టారా నాయన? లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన? హలో
హలో ఒరే శాఖహారి, ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా? ఏంట్రా ఇది? కళ్ళు దొబ్బాయా, చూస్తున్నావుగా. వామ్మో వామ్మో, వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా, చేయని. మనం కూడా చేద్దాం పదా. హాయ్ హాయ్. రేయ్, మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట. నాయనా సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ 2 దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ 2 దుంపలను దక్కించుకొనవలే. నీకంత గొలగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన. రేయ్, దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం. రమ్ము పోదాం. ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు నుంచి వదండి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుందో? ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంటారా? నువ్వేంట్రా బాబు కింద నుంచి వదులుతున్నావు? ఏదైనా గాలేగా. నీ పొందరా, నీ పొంద. అది గాలి కాదురా, కప్పురా. కార్బన్ డైఆక్సైడ్ బ్రాండమ్మ చెట్టులో ఉన్నాడు. అమ్మో, ఇడు శాఖారు కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా. మాంసాహారం ఏంటి ఈ పాటికి రాకుండా ఆహారం. అందరూ లేవండి. ఈడొకడు మా జీవితానికి లేకండి వంగండి అంటూ. 1 2 3 4 1 2 నీ కర్మ. 3 4 1 ఎటు పోయేళ్ళు? సృష్టి ధర్మం ఇది. ఈ బాంబులు ఏదో బార్డర్లు వేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదరా. ఏదో మీ అభిమానం. అరే ఆగండి, శాంతం శాంతం. నేను వేస్తా కదా, కావాలి అంతే కదా. బాబోయ్, అల్లంతా ఎక్కబడి దొప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ డిష్ అయ్యా ఉంటుంది. పదరా వెళ్ళి తిని దొప్పించుకున్నా. నేను వెళ్ళి దొప్పించుకుంటా, నువ్వు ఇక్కడే ఉండరా. అరే జంగ్రీ, నువ్వు వాగ్రా, నేను కూడా వస్తాను. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా ఉండరా. నాకు కావాలి, నాకు కావాలి. అమ్మ మెరుపుగా. అరే జాంగ్రీ, జాగ్రత్తగా దొప్పించుకో. హాయ్ హాయ్ హాయ్. అటు చూడు. సాధించా. యాడ దొప్పించుకుంటామన్నావుగా, ఇద్దరు దేంట్రే. అరే ఏ క్యారమ్ ఏ కిదర్ రఖనా. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజా, వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా.
ఏ చేయకు నువ్వు వెళ్ళిపో, పెద్ద కెట్టుకుంటూ తప్పించుకున్నావు. ఇప్పుడేమయ్యింది? నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, వాళ్ళు నీకు పెద్ద బకెట్టారు. దోల తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసా తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్? నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు. రొయ్యల ఇగురా? అబ్బా. చేపల పులుసు, మటన్ కీమా. నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది. నువ్వు వెళ్ళే పనిలో ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టుతో వెయిట్ చేస్తా. సరే బాయ్. బాయ్. రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు. అరే మావా, ದೇವರ ತಂಬಾಗಿರಬೇಕು. తిను. కూర్చోండి. రావే. అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. ఇది డిన్నర్ అంటే. ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా. అవును, మీరే చూస్తారుగా. ఏమున్నాయో వెరైటీస్. ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయేంటి? నీ మొఖానికి అలాగే పెడతారా? ఇక్కడ చూడు, మామూలుగా ఉండదు. అంత శాఖ ఏమేంట్రా? ఓ మిస్టర్ జాంగ్రీ, ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి. నేను కూడా చూస్తాను. ఇక్కడ కూడా క్యాప్సికం ముక్కలే ఉన్నాయి. ఒరేయ్, ఇందులో కాకరకాయలు ఉన్నారా? హారిక, మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు, కొంచెం వండించుకుని తీసుకురమ్మని చెప్పు. యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు. నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి. ఈజ్ ఇట్? సరోజా, యు ఓపెన్ ఇట్. ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి, అయినా ఇవెలా తింటారు? నోటితో. ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది, మీ జీర్ణక్రియ బాగుపడుతుంది, నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది. జలుబు, దగ్గు, కంటి నొప్పి, పంటి నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు. ఇందులో అంతుందా? ఇంకా చాలా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా. అంతకు మించి ఒక ముక్క మాట్లాడావంటే నీ నాలుక తీరుస్తా. అప్పారాయుడు, నువ్వు కూర్చున్నాయినా. సారీ సేతు, మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు. అమ్మా, నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మ హారిక, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే. ఏందిరా ఇది? మేకలు తిన్నట్టు తింటున్నారేంట్రా వాళ్ళు? ఇప్పుడు ఇవి మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు. అమ్మా, అంత పంపర్ ఆఫర్ కూడా ఉందా? పోనీ నా చేతితో తినిపించమంటారా? వద్దులే, నేను తింటాంలే. నువ్వు పో. ఆహా, అమృతం. దేవుడా. మీరేం టెన్షన్ పడకండి, రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను. రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా? తప్పదు. వెలగట్టు యారాముకువ నాను నోడిదే, అందాను అదృష్టాను ముందే కుంటిదే, నినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే. ఏంట్రా ఇది? స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా, లైట్ ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే. ఏం చేస్తున్నావురా? ఆకులు పరుస్తున్నా. ఆకులు పరుస్తున్నావా? దేనికి? పడుకోవడానికి. ఆకుల మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక? ఒరేయ్, ఇక్కడ పరుపులు దిండ్లు లేవా? ఇక్కడ అలాంటివి ఉండవు. ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే
ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఆనందంగా, ఆరోగ్యంగా. చేయి చూసావంత రఫ్గా ఉందో వాడు వచ్చానంటే ఆకైపోతావు ఎవరనుకుంటున్నావా? పడుకుంటారో పడుకోరో మీ కర్మ, మీ సావు మీరు సావండి. శుభరాత్రి. రై 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 నీకు శుభరాత్రిరా, మాకే కాలరాత్రి. నాన్న సిద్ధు ఏంట్రా ఇది? రేయ్ హారిక కోసం రా. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏం చేస్తాం, మూసుకొని పడుకుందాం పదా. నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు. రారా పడుకో. అబ్బా కింద చల్లగుందరా. ఏంట్రా ఇది ఆకలిని పడుకోవడం ఏంట్రా ఇలా చేదస్తా పాడుగాను. మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగుందిరా ఇదంతా. అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా. అబ్బా వాసన కంపు కొడుతుందిరా. ఈ కంపేంద్ర నాయన. అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా? ఐడియా లేవు, పడుకోవడం.